హలో ఫ్రెండ్స్, స్మార్ట్ ఆర్బిఎల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు వీడియో అరుణాచలగిరి మహత్యం, రమణ మహర్షి ఆశ్రమం, స్కందాశ్రమం, విరూపాక్ష గుహ మొదలగు పవిత్ర స్థలాలు, వాటి మహత్యం గురించి తెలుసుకుందాం. ఈ అరుణాచలగిరి ఎక్కడానికి 2 మార్గాలు ఉన్నాయండి. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం నుండి ఒక మార్గం, రెండో మార్గం అరుణాచలం ఆలయం పశ్చిమ గోపురం నుండి ఉంది. ఈ మార్గం నుండి వెళ్ళినా ముందుగా మనము విరూపాక్ష గుహ చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ద్వారా అరుణాచలగిరి మీదుగా స్కందాశ్రమం చేరుకుందాం. అరుణాచలం, అరుణ అనగా ఎర్రని, అచలం అనగా కొండ, ఎర్రని కొండ అని అర్థం. ప్రకృతి అందాలతో 2668 అడుగులు ఎత్తైన కొండ, ఎందరో మహానుభావులు, ఋషులు తపస్సు ఆచరించిన ప్రదేశం, సాక్షాత్ శివుని స్వరూపం, శ్రీ రమణ మహర్షి నడయాడిన ప్రదేశం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ అరుణాచలగిరికి అనేక పేర్లు ఉన్నాయి. అరుణగిరి, సుదర్శనగిరి, సోనాగిరి మొదలైనవి. ఈ పర్వతం జ్యోతిస్వరూపం అని, పరమశివుని లింగాకృతి అని అంటారు. హిమాలయాలు అనేక మంది సాధువులకు, ఋషులకు నిలయమైనట్లు ఈ అరుణాచలం అనేక మంది మహానుభావులకు, ఋషులు తపస్సు ఆచరించిన ప్రదేశం. ఈ విషయాలు శివపురాణం, స్కంద పురాణం, లింగ పురాణం మొదలైన వాటిలో వివరించారు. గౌతమ మహర్షి పవనకుండ్ర అనే ప్రదేశంలో తపస్సు చేశాడని చెప్తారు.
ఈ కొండ మీద ఎన్నో గుహలు వటవృక్షాలు ఉన్నాయి. వాటిలో మామిడి చెట్టు గుహ, వటవృక్ష గుహ, విరూపాక్ష గుహ, స్కందాశ్రమం ముఖ్యమైనవి. మామిడి చెట్టు గుహ వద్ద ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. Regarding this temple, you were My one feelings language. regarding what? My feelings regarding Arunachala? I love Arunachala and Ramana Maharshi and Tiruvannamalai, and it's so nice seeing all these beautiful trees and plants everywhere climbing up the hill. Thank you. Thank you very much. ముందుగా విరూపాక్ష గుహ గురించి తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో నమశివాయ అను భక్తుడు వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు. ఆ సమీపంలోని వేరొక గుహలో విరూపాక్షుడు అనే ఋషి తపస్సు చేసేవాడు. ఆయన తనువు చాలించిన తరువాత ఆయన సమాధి కూడా ఆ గుహలోనే ఏర్పాటు చేశారు. విపరీతమైన వర్షాల వల్ల స్కందాశ్రమం మూసివేశారు. అరుణాచలం అంతా జలమయమైంది. విరూపాక్ష గుహ ఈ స్కందాశ్రమానికి 10 నిమిషాలు నడిచినా చేరుకోవచ్చు. శ్రీ రమణ మహర్షి 1899లో ఈ విరూపాక్ష గుహలోకి మారారు. ఈ గుహలోని గాలి సవ్వడికి ఓంకారనాద శబ్దం వినిపించేది. ఈ గుహ చిన్నదిగా ఉండటం వలన వేడి ఎక్కువగా ఉండేది, గాలి తక్కువ వచ్చేది. రమణ మహర్షి శిష్యులు కొన్ని సౌకర్యాలు చేశారు. భక్తులు తాకిడి ఎక్కువ అవటం వలన శ్రీ రమణ మహర్షి 1916లో నిర్మించిన స్కందాశ్రమానికి వెళ్ళారు. స్కందాశ్రమంలో రమణ మహర్షి 1922 వరకు ఉన్నారు. తర్వాత క్రిందకు మారారు. శ్రీ రమణ మహర్షి శిష్యులతో ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు, పరమశివుడు ఒక వటవృక్షం క్రింద సిద్ధరూపుడై ఉన్నాడని. ఈ విషయం పురాణాలలో కూడా ఉంది. ఆశ్రమానికి తిరుగు ప్రయాణం అండి. Thank you very much, Smart RBL channel.